వ్లాగ్స్. సో తమ్నేల్ చూసారు కాబట్టి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మేము ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం అనమాట. సో మేము ఇంకా మార్నింగ్ 11కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ గిఫ్ట్ తీసుకోవాలని అనుకోలేదు, మనీ పెడదాం అనుకున్నాము. కానీ మా హస్బెండ్ గుర్తుకు చేశారనమాట. మా పిన్ని వాళ్ళ అన్నయ్య కూతురికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో మేము ఇంకా రాధాకృష్ణుడిది ఫోటో తీసుకుందామని చెప్పి అనుకున్నాము. సో అది తీసుకున్నాము. అది కూడా చూపి అని చెప్పి గుర్తుకు చేస్తున్నాడు. సో వెనకాల సీట్లో ఉంది చూడండి, అదనమాట ఫోటో. అండ్ నేను ముందు రోజు తీసుకున్న క్లిప్ కూడా మీకు యాడ్ చేశాను, ఇక్కడ వస్తుంది చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎప్పుడు గృహప్రవేశంకి వెళ్ళినా కానీ ఒక ప్లాంట్ అయితే కంపల్సరీగా గిఫ్ట్ చేస్తామన్నమాట. మోస్ట్లీ మేము తులసి మొక్కను తీసుకుంటాము. అట్లా తులసి మొక్క గిఫ్ట్ చేయడం మంచిదా కాదా, ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. మా చెల్లి ఆన్ ది వేలో హాస్టల్లో ఉంటుంది. సో తనను కూడా పిక్ చేసుకొని చాయ్ కాఫీ తాగుదామని చెప్పి మధ్యలో తాజాగా అనిపిస్తే అక్కడ ఆగినాం అనమాట. మీలో ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారు, ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు కమెంట్ డౌన్ బిలో. కాఫీ తాగుదామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. వెల్కమ్ బ్యాక్ అగైన్. నా చెల్లి ఇంకా నా హస్బెండ్ ఇద్దరు చాయ్ లవర్స్. ఏ టైంలో చాయ్ పెట్టిస్తాను అడిగినా కానీ, మిడ్ నైట్లో అడిగినా కానీ నో చెప్పారనమాట. సో అట్లా మేమైతే ఇంకా ఫంక్షన్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. అరౌండ్ 1:30 అట్లా రీచ్ అయిపోయినాము. సో ఇట్లా ఫంక్షన్స్కి వెళ్తే ఫ్యామిలీ అందరు కలుస్తారు కదా, నాకైతే మంచిగా అనిపిస్తుంది అందరినీ కలవడం అట్లా ఫంక్షన్స్లో. సో మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది కదా, అప్పటికే ఇంకా సత్యనారాయణ వ్రతం ఇంకా ఇల్లు పెళ్ళి కూడా అయిపోయిందనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, తిని మా పిన్ని వాళ్ళ అక్క కూతురు అనమాట. తన పేరు పింకక్క. నేను పింకక్క ఎక్కడ కలిసినా కానీ రచ్చ రంబోలా చేస్తామన్నమాట ఫంక్షన్స్లో. సో ఇలా అయితే సత్యనారాయణ పీట ఇంకా ఇల్లు పెళ్ళిది బొమ్మలంతా డెకరేట్ చేశారు. ఎంత బాగుంది కదా డెకరేషన్ అండ్ శారీ. మేము వెళ్ళేసరికి వ్రతం కూడా అయిపోయింది. సత్యనారాయణ పీట ఎంత మంచిగా డెకరేట్ చేసినారు కదా. ఇంక ఇక్కడ ఫంక్షన్స్ అంటే చాలు ఇట్లా సదురుకోవడము, ఇట్లా సెట్ చేసుకోవడం ఇదే ఉంటుంది కదా. సో అట్లా చేస్తున్నాం. నా కజిన్ ఏమో నా శారీ అంతా సెట్ చేస్తుంది అనమాట. సో మేము జర్నీ చేసి వచ్చినాం కదా, పిచ్చి పిచ్చిగా అయిందని చెప్పి సెట్ చేస్తుండే. మేమిద్దరం రీల్ చేద్దామని చెప్పి స్టంట్లు వేస్తున్నాం. సో నేను ముందుగా చెప్పినట్టుగా మేము ప్లాంట్ ఖచ్చితంగా గిఫ్ట్ చేస్తామన్నమాట. అండ్ క్రీమ్ కలర్ శారీ కట్టుకుంది కదా, తనకే అనమాట కృష్ణుడు అంటే చాలా ఇష్టం, తన కోసమే తీసుకున్నాము. సో తను చాలా హ్యాపీ అయిపోయింది గిఫ్ట్ చూసి, మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదే మేము తీసుకుంది. గిఫ్ట్ ఎలా ఉందో కమెంట్ డౌన్ బిలో. సో మేము ఇట్లా ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. సో ఇట్లా మమ్మీ, నేను, పిన్ని, చెల్లెళ్ళు అందరం కూర్చొని ఏదో ముచ్చట్లు వేసుకుంటున్నాం. ఎన్ని ముచ్చట్లు ఆల్రెడీ వేసుకున్నా కానీ అవి రిపీట్ మోడ్లో ఇట్లాంటి ఫంక్షన్లో కలిస్తే మేము మళ్ళీ అవన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటాం అనమాట. సో వెనకాల పిల్లలు సబ్స్క్రైబ్ చెప్పండి అంటే సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు మా అత్తమ్మ కనిపిస్తుంది, తను ఏదో స్టోరీ చెప్తుంది, వినండి. నువ్వు ఎందుకు పోతావు పల్లెలు కదా మస్తు కొట్టున్నాను అయితే పడుతుంటే కారం పోసి అత్తమ్మ ఏం స్టోరీ చెప్పిందంటే, పడుకున్నప్పుడు నోరు కొంచెం ఓపెన్ చేసి పడుకుంటాం కదా, మా డాడీ ఇంకా మా డాడీ వాళ్ళ అక్క ఇద్దరు కలిసి, ఇంకొక అక్క ఇద్దరు కలిసి మా డాడీ అదే వాళ్ళ చెల్లి నోట్లో కారం పోస్తున్నానంట. సో అట్లా నన్ను ఆడుకుంటుండే అని చెప్పి చెప్తుందనమాట ఆ స్టోరీ. సో అది నాని వాళ్ళ అక్క ఒకటే. ఇట్లా గృహప్రవేశం చేసుకున్నప్పుడు తొట్టెలు వేసి ఇట్లా బిడ్డను ఊపుతారంట. అంత మంచి జరగాలి, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నెక్స్ట్ అంత గ్రోత్ ఉండాలి, పిల్లలు బాగుండాలని చెప్పి అట్లా చేస్తారంట. సో నాకు ఎగ్జాక్ట్గా ఎందుకు ఈ రిచువల్ చేస్తారని నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైము, కానీ ఆల్రెడీ మా అత్త అంట అందరికీ ఆల్రెడీ ఇట్లా గిఫ్ట్ చేసిందంట ఉయ్యాలలో. నాకు అంతగా గుర్తుకు లేదు. సో ఇది ఎందుకు చేస్తారో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ డౌన్ బిలో.
సో ఇట్లా వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ అక్కలకి ఒడిబియాలు పోస్తున్నారనమాట. మా పిన్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు కూడా పోసుకున్నారు. సో నేను ముందు కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం అనే వ్లాగ్లో చెప్పినట్టుగా మనకు పెళ్ళైన తర్వాత ప్రతి దాంట్లో ఆబ్వియస్గా ఇన్వాల్వ్ చేస్తారని చెప్పిన కదా. సో నేను అట్లా ఒడిబియ్యం కూడా పోస్తున్నాను. నేను డ్రెస్ చేంజ్ చేసుకున్న అప్పటికే మా పిన్ని వాళ్ళకి కూడా ఒడిబియ్యం పోసేసిన. సో మేము ఫస్ట్ ఒడిబియ్యం ఎవరైతే పోసుకున్నారో వాళ్ళందరికీ మంగళారతి ఇచ్చి ఇట్లా కట్నం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అనమాట. ఎంతమంది ఆడపడుచు రిలేట్ అయినారు ఇక్కడ. మా ఇద్దరు పెళ్ళైన తర్వాత మేము ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో మేము ఫస్ట్ టైం ఇంటికి వచ్చినామని చెప్పి మాకు కూడా బట్టలు పెట్టినారు. మన కోసం ఎవరైనా గుర్తుపెట్టుకొని బట్టలు కానీ ఇంకేదైనా చిన్న వస్తువు కానీ అట్లా మన కోసం కూడా గుర్తుపెట్టుకొని తీసుకొస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా అసలు. వాళ్ళ పూజ గది అయితే నాకు మస్తు పీస్ఫుల్గా అనిపించింది. వెనకాల వెంకటేశ్వర స్వామి వచ్చి లక్ష్మీ దేవత అదందరూ వచ్చి మంచిగా అనిపించింది. ఇప్పుడైతే చాలామంది ఇట్లానే పెట్టించుకుంటున్నారు కదా, వెంకటేశ్వర స్వామి అయినా గణేష్ అయినా అట్లా. సో వీళ్ళందరూ మా పిన్ని సైడ్ గ్యాంగ్ అనమాట. మేమందరం కలిసి ఒక రీల్ చేసినాం. ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్లో పెట్టిన నేను. ఎవరైతే చూడలేదో ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి. సో ఇదన్నమాట మేము చేసిన అల్లరి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.